ఉదయం 4 కాళ్ళతో, మధ్యాహ్నం 2 కాళ్ళతో, సాయంత్రం 3 కాళ్ళతో నడిచేది ఏది? రైట్ ఆన్సర్ ఈస్ మనిషి. ఎంత తీసుకున్నా ఇంకా పెద్దదవుతూనే ఉంటుంది. అది ఏమిటి? రైట్ ఆన్సర్ ఈస్ గుంత. తల ఉంది, తోక ఉంది, కానీ శరీరం లేదు. అది ఏమిటి? రైట్ ఆన్సర్ ఈస్ నాణెం. నువ్వు ఎంత తుడిచినా అది తడిగానే ఉంటుంది. అది ఏంటి? రైట్ ఆన్సర్ ఈస్ తువాలు. పగలు దాక్కుంటుంది, రాత్రి కనిపిస్తుంది. అది ఏంటి? రైట్ ఆన్సర్ ఈస్ చంద్రుడు. కాళ్ళు లేవు గాని పరిగెడుతుంది, నోరు లేదు కానీ శబ్దం చేస్తుంది. అది ఏంటి? రైట్ ఆన్సర్ ఈస్ నది. తలుపు లేకుండా ఇంటికి వస్తుంది, కిటికీ లేకుండా బయటికి వెళ్తుంది. అది ఏంటి? రైట్ ఆన్సర్ ఈస్ గాలి. నువ్వు నన్ను చూస్తే నేను నిన్ను చూస్తాను, కానీ నేను మాట్లాడలేను. నేను ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ అద్దం. నన్ను కొడితే నేను పగిలిపోతాను, కానీ నా లోపల నుంచి కొత్త జీవితం వస్తుంది. నేను ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ గుడ్లు. నన్ను ఎంత వెలిగిస్తే అంత చిన్నదవుతాను. నేను ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ కొవ్వొత్తి. నీతో ఎప్పుడూ ఉంటుంది కానీ చీకట్లో కనిపించదు. అది ఏంటి? రైట్ ఆన్సర్ ఈస్ నీడ. నాకు రెక్కలున్నాయి కానీ పక్షిని కాదు. ఆకాశంలో ఎగురుతాను కానీ జీవం లేదు. నేను ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ విమానం. నన్ను పగలగొడితే శబ్దం రాదు, కానీ ఒక్కసారి పగిలితే మళ్ళీ ముందులా ఉండను. నేను ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ మాట. నీటిలో పుడుతుంది, నీటిలోనే బతుకుతుంది, నీటిలో పడితే చస్తుంది. ఏంటది? రైట్ ఆన్సర్ ఈస్ ఉప్పు. నన్ను ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువగా వెనక వదిలేస్తావు. నేను ఏమిటి? రైట్ ఆన్సర్ ఈస్ అడుగులు. నాకు కళ్ళు లేవు గాని నేను నీకు దారి చూపిస్తాను. నేను ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ మ్యాప్. నన్ను నువ్వు పట్టుకోలేవు, కానీ నేను లేకుండా నువ్వు ఎక్కువసేపు ఉండలేవు. నేను ఎవరు? రైట్ ఆన్సర్ ఈస్ గాలి. నన్నెంత నింపితే అంత తేలికగా అవుతాను. నేను ఏంటి? రైట్ ఆన్సర్ ఈస్ బెలూన్. నేను మాట్లాడకుండా నీ మాటనే తిరిగి చెబుతాను. నేను ఎవరు?
రైట్ ఆన్సర్ ఇస్ ప్రతిధ్వని. నన్ను తింటే నువ్వు బ్రతుకుతావు కానీ నన్ను ఎక్కువగా తింటే అనారోగ్యం వస్తుంది. నేను ఏమిటి? రైట్ ఆన్సర్ ఇస్ ఆహారం. నేను ఎప్పుడు నీ ముందే ఉంటాను కానీ నువ్వు నన్ను ఎప్పటికీ చూడలేవు. నేను ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ భవిష్యత్తు. నేను నిన్నటి కంటే పెద్దదవుతాను కానీ ఎప్పుడు వెనక్కి తగ్గను. నేను ఏంటి? రైట్ ఆన్సర్ ఇస్ వయస్సు. ఒక గదిలో 4 మూలలు ఉన్నాయి. ప్రతి మూలలో ఒక పిల్లి ఉంది. ప్రతి పిల్లి ఎదురుగా 3 పిల్లులు కనిపిస్తున్నాయి. మొత్తం ఎన్ని పిల్లులు? రైట్ ఆన్సర్ ఇస్ 4 పిల్లులు. ఒక చెట్టుకి 10 పక్షులు ఉన్నాయి. వేటగాడు ఒక పక్షిని కాల్చాడు. చెట్టు మీద ఎన్ని పక్షులు మిగులుతాయి? రైట్ ఆన్సర్ ఇస్ 0. ఒక బుట్టలో 6 మామిడి పండ్లు ఉన్నాయి. 6 మంది ఒక్కొక్కరు ఒక్కొక్క మామిడి పండ్లను తీసుకున్నారు. అయినా బుట్టలో ఒక మామిడి మిగిలింది. ఎలా? చివరి వ్యక్తి బుట్టతో పాటు మామిడిని తీసుకున్నారు. ఒక రైలు విద్యుత్తో నడుస్తుంది. అది ఉత్తరం వైపు వెళ్తుంది. మరి పొగ ఏ వైపు వెళ్తుంది? విద్యుత్ రైలుకి పొగ ఉండదు. నువ్వు ఒక రేస్లో 2వ స్థానంలో ఉన్న వ్యక్తిని దాటావు. ఇప్పుడు నువ్వు ఏ స్థానంలో ఉన్నావు? రైట్ ఆన్సర్ ఇస్ 2వ స్థానం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.